ఓం శాంతి 5/3/2026 మధురమైన పిల్లలు, తండ్రికి జ్ఞానస్వరూపాత్మలైన పిల్లలే ప్రియమైనవారు. అందుకే తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వండి. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతినిప్పిస్తారు? జవాబు: పిల్లలు, మీరు మీ ఇంటిని విడిచి 5000 సంవత్సరాలైంది. మీరు 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడిది అంతిమ జన్మ, వానప్రస్థావస్థ. అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి. తర్వాత సుఖధామంలోకి వస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. భగవంతుడొక్కరే, గాడ్ ఈజ్ వన్ అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. వారిని పరంపిత పరమాత్మ అంటారు. సృష్టి రచయిత ఒక్కరే. అనేక మంది రచయితలుండజాలరు. ఈ సిద్ధాంతం అనుసారంగా మనుషులు తమను తాము భగవంతుడిగా చెప్పుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వర్య సేవకు నిమిత్తమయ్యారు. ఈశ్వరుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. దానిని సత్యయుగం అంటారు. అక్కడి కోసమే మీరు యోగ్యులుగా అవుతున్నారు. సత్యుగంలో పతితులెవరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనంగా అవుతూ ఉన్నారు. బాబా అంటారు, నేను పతిత పావనుడిని మరియు పిల్లలైన మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నాను. అదేమిటంటే, నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతిత తమోప్రధానుల నుండి పావన సతోప్రధానులుగా అయిపోతారు. స్మృతిరూపీ యోగాగ్నితో మీ పాపాలు నశిస్తాయి. సాధువులు మొదలైన వారైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు. ఒకవైపు భగవంతుడొక్కరే అంటారు, కాని ఇక్కడైతే అనేక మంది తమను తాము భగవంతునిగా చెప్పుకుంటారు. శ్రీశ్రీ 108 జగద్గురు అని చెప్పుకుంటారు. ఇప్పుడు జగత్తుకు గురువైతే ఒక్క తండ్రి మాత్రమే. మొత్తం జగత్తును పావనంగా చేసేవారు ఒక్క పరమాత్మ. వారు మొత్తం ప్రపంచాన్ని దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు. వారే దుఃఖహర్త, సుఖకర్త. మనుషులను అలా అనలేము. ఇది కూడా పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. అందరూ పతితంగా ఉన్నారు. పావన ప్రపంచంలో యథా మహారాజా మహారాణి తథా ప్రజ ఉంటారు. సత్యుగంలో పూజ్య మహారాజులు మహారాణులు ఉంటారు. తర్వాత భక్తి మార్గంలో పూజార్లుగా అయిపోతారు. సత్యుగంలో ఉండే మహారాజు మహారాణులలో ఎప్పుడైతే 2 కళలు తగ్గుతాయో అప్పుడు వారిని రాజు రాణి అంటారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. లేదంటే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండండి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ. వానప్రస్థమన్నా శాంతిధామమన్నా విషయం ఒక్కటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వంలో ఉంటాయి. దానిని బ్రహ్మాండం అంటారు. వాస్తవానికి ఆత్మలేమీ అండాకారంలో ఉండవు. ఆత్మ నక్షత్రం వంటిది. బాబా అర్థం చేయించారు, ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారు ఈ డ్రామాలోని పాత్రధారులు. ఏ విధంగా నాటకంలో పాత్రధారులు డ్రెస్లు మారుస్తారో, రకరకాల పాత్రలను అభినయిస్తారో, అలాగే ఇది కూడా అనంతమైన నాటకం. ఆత్మలు ఈ సృష్టిపై పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాల్లోకి ప్రవేశించి ప్రారంభం నుండి మొదలుకొని పాత్రను అభినయిస్తాయి. పరమాత్మ
మరియు బ్రహ్మ విష్ణు శంకరులు అందరూ పాత్రధారులే. నాటకంలో పాత్రను అభినయించేందుకు రకరకాల డ్రెస్లు లభిస్తాయి. ఇంట్లో ఆత్మలన్నీ శరీరం లేకుండా ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే పంచతత్వాల శరీరం తయారవుతుందో అప్పుడు అందులోకి ప్రవేశిస్తుంది. 84 శరీరాలు లభిస్తాయి. కావున పేర్లు కూడా అన్ని మారుతాయి. ఆత్మ పేరొక్కటే. ఇప్పుడు శివ్ బాబా అయితే పతిత పావనుడు. వారికి తమదంటూ శరీరం లేదు. శరీరం యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వారంటారు, నా పేరు శివ మాత్రమే. నేను పాత శరీరంలోకి వస్తాను. వీరి శరీరానికంటూ పేరుంటుంది. వీరికి వ్యక్తనామం ఉంది. తర్వాత అవ్యక్తనామం పెట్టడం జరిగింది. ఒక ధర్మానికి చెందినవారు వేరే ధర్మాల్లోకి వెళ్ళినప్పుడు పేరు మారిపోతుంది. మీరు కూడా శూద్ర ధర్మం నుండి మారి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చారు. కావున పేరు మారింది. మీరు శివ్ బాబా త్రూ బ్రహ్మ అని రాస్తారు. అనగా శివ్ బాబా బ్రహ్మ ద్వారా. శివ్ బాబా పరంపిత పరమాత్మ. వారి పేరు మారదు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. అదిప్పుడు కనుమరుగైపోయింది. ఎవరైతే పావన పూజ్యులుగా ఉండేవారో వారే పతిత పూజారులుగా అవుతారు. 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ దేవీదేవత ధర్మం స్థాపన అవుతుంది. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా మళ్లీ స్థాపన చేయిస్తారు అని అంటూ ఉంటారు. కనుక బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రహ్మ మరియు బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? శివ్ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మీరు నావారు అంటారు. మీరు శివ్ బాబాకు ఎలాగా పిల్లలే, ఆ తర్వాత బ్రహ్మ ద్వారా మనవలుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ పిత ఒక్కరే. ఇంతమంది పిల్లలందరూ కుమార కుమారీలు. వారిని శివ్ బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. ఇది మనుషులకు తెలీదు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. అలాగని ఆత్మలు కొత్తగా వస్తూ ఉంటారని కాదు. ప్రళయం జరిగిందని, ఆ తర్వాత సాగరంలో రావి ఆకుపై వచ్చారని చూపిస్తారు. ఇప్పుడు ఈ కథలన్నీ తయారు చేయబడినవి. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మ అమరమైనది. అందులోని పాత్ర కూడా అమరమైనదే. పాత్ర ఎప్పుడూ అరిగిపోదు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణలదే సూర్యవంశీ రాజధాని కొనసాగుతూ వస్తుంది. అదెప్పుడూ మారదు. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ అవినాశి పాత్ర లభించి ఉంది. తండ్రి అంటారు, భక్తి మార్గంలో భక్తులు ఏ ఏ భావనలతో భక్తి చేస్తూ ఉంటారో ఆ విధంగానే సాక్షాత్కారాలు చేయిస్తాను. కొంతమందికి హనుమంతుడి సాక్షాత్కారం, కొంతమందికి గణేశుడి సాక్షాత్కారం కూడా చేయిస్తాను. వారి ఆ శుభ భావనలను నెరవేరుస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. కాని మనుషులు భగవంతుడు అందరిలోనూ ఉన్నారని భావిస్తారు. అందుకే సర్వవ్యాపి అంటారు. భక్తమాల కూడా ఉంది. పురుషులలో నారదుణ్ణి శిరోమణిగా, స్త్రీలలో మీరాను శిరోమణిగా చెప్పుకుంటూ ఉంటారు. భక్తమాల వేరు, రుద్రమాల వేరు, జ్ఞానమాల వేరు. భక్తులమాల ఎప్పుడూ పూజింపబడదు. రుండమాల అనగా వైజయంతిమాల పూజింపబడుతుంది. పై భాగంలో పుష్పం ఉంటుంది. ఆ తర్వాత జంట పూసలు. ఆ తర్వాత రాజ్యసింహాసనంపై కూర్చునే పిల్లలుంటారు. వైజయంతిమాలే విష్ణుమాల. భక్తుల మాలకు కేవలం గాయనం జరుగుతుంది.
ఈ రుద్రమాలనైతే అందరూ తిప్పుతారు. మీరు భక్తులు కారు, జ్ఞానులు. తండ్రి అంటారు, నాకు జ్ఞానస్వరూపాత్మలు ప్రియమనిపిస్తారు. తండ్రే జ్ఞానసాగరుడు. వారు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మాల కూడా మీదే పూజింపబడుతుంది. అష్టరత్నాలకు కూడా పూజ జరుగుతుంది. ఎందుకంటే వారు జ్ఞానస్వరూపాత్మలు కావున వారికి పూజ జరుగుతుంది. అష్టరత్నాలు ఉంగరాన్ని చేయించుకుని ధరిస్తారు. ఎందుకంటే వారు భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. వారు పాస్విత్ ఓనర్ అవుతారు కావున వారికి గాయనముంది. 9వ పూసగా మధ్యలో శివబాబాను పెడతారు. వాటిని నవరత్నాలు అంటారు. ఇది విస్తారంగా వివరించడము. తండ్రి అయితే కేవలం ఇదే మాట చెప్తున్నారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు. పతితాత్మలు పావన ప్రపంచంలోకి వెళ్లలేరు. ఇక్కడందరూ పతితులుగా ఉన్నారు. దేవతల శరీరాలైతే పవిత్రంగా నిర్వికారిగా ఉంటాయి. వారు పూజ్యులు. యథా రాజారాణి తథా ప్రజ అందరూ పూజ్యులే. ఇక్కడందరూ పూజారులు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. దానిని స్వర్గం సుఖధామం అంటారు. అక్కడ సుఖం, సంపద, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు. అందుకే దీనిని నరకమని, దానిని స్వర్గమని అంటారు. ఆత్మలమైన మనం శాంతిధామ నివాసులము. అక్కడ్నుండి పాత్రను అభినయించడానికి వస్తాము. 84 జన్మలను పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడిది దుఃఖధామం. తర్వాత మనం శాంతిధామానికి వెళ్తాము. ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము. తండ్రి సుఖధామానికి యజమానులుగా తయారు చేయడానికి, మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి పురుషార్థం చేయిస్తున్నారు. ఇది మీ సంగమయుగం. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను, అంతేకాని ప్రతి యుగంలోనూ రాను. నేను సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే సృష్టిని పరివర్తన చేయడానికి వస్తాను. సత్యుగం ఉండేది. ఇప్పుడిది కలియుగం. మళ్లీ సత్యుగం రావాలి. ఇది కళ్యాణకారి సంగమయుగం. అందరి కళ్యాణం జరగాలి. అందర్నీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అంటారు. ఇక్కడందరూ దుఃఖితులుగా ఉన్నారు. మీరు సుఖధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. సుఖధామంలోకి వెళ్లాలంటే ముందు శాంతిధామానికి వెళ్ళాలి. మీరు పాత్రను అభినయిస్తూ 5000 సంవత్సరాలు గడిచిపోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మీ ఇంటిని వదిలి 5000 సంవత్సరాలయింది. ఇందులో భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. అందరిది వానప్రస్థ అవస్థ. అందరూ వెళ్లాల్సిందే. జ్ఞానసాగరుడు మరియు రుద్రుడు అనే గాయనం కూడా ఉంది. ఇది శివ జ్ఞాన యజ్ఞం. పతితపావనుడు శివుడు, పరమాత్మ కూడా శివుడే. రుద్రుడు అన్న పేరును భక్తులు పెట్టారు. వారి అసలు పేరు ఒక్క శివ మాత్రమే. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ఒక్కరే. పతితంగా ఉన్న ఈ బ్రహ్మే పావనంగా అయినప్పుడు ఫరిష్తాగా అయిపోతారు. సూక్ష్మవతనంలో చూపించే బ్రహ్మ వేరే బ్రహ్మ కాదు. బ్రహ్మ ఒక్కరే. వీరు వ్యక్తంలో ఉన్నవారు, వారు అవ్యక్తమైనవారు. వీరు సంపూర్ణంగా అయినప్పుడు వీరిని సూక్ష్మవతనంలో చూస్తారు. అక్కడి ఎముకలు మొదలైన ఉండవు. బాబా అర్థం చేయించారు, ఏ ఆత్మకైతే శరీరం లభించదో అది భ్రమిస్తూ ఉంటుంది. దానిని భూతం అంటారు.
ఎప్పటివరకైతే శరీరం లభించదో అప్పటి వరకు భ్రమిస్తుంది. వాటిలో కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి. తండ్రి ప్రతి విషయం యొక్క వివరణ ఇస్తారు. వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా అర్థం చేయిస్తారు కదా. ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. అల్ఫ్ మరియు బే. భగవంతుణ్ణి మరియు రాజ్యాధికార వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే క్షణంలో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ఇది ఎంత సహజం. దీని పేరే సహజ రాజయోగం. భారత్ యొక్క యోగం అదే అని వారు భావిస్తారు. కాని అది సన్యాసుల హఠయోగం. ఇది చాలా సహజమైనది. యోగం అనగా స్మృతి. వారిది హఠయోగం, ఇది సహజయోగం. తండ్రి అంటారు, నన్ను ఈ విధంగా స్మృతి చేయండి. లాకెట్ మొదలైనవి ధరించే అవసరమేమీ లేదు. మీరైతే తండ్రికి పిల్లలు. తండ్రిని కేవలం స్మృతి చేయండి. మీరిక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మళ్లీ అదే పాత్రను అభినయించాలి. భారతవాసులే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అవుతారు. ఈ మధ్యలో వేరే ధర్మాల వారు కూడా వస్తారు. 84 జన్మలను మీరు తీసుకుంటారు. మళ్లీ మీరే నంబర్ 1లోకి వెళ్ళాలి. తర్వాత మీరు సత్యుగంలోకి వచ్చినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఇతర ధర్మాల వారికి వర్ణాలు లేవు. వర్ణాలు భారత్లో మాత్రమే ఉన్నాయి. మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు. బ్రహ్మ వంశీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరి బుద్ధిలోనైతే ధారణ జరగదో వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రిని తెలుసుకోవడంతో కొడుకులకు ఇది నా ఆస్తి అన్నది తెలుస్తుంది కదా. కూతుర్లకైతే వారసత్వం లభించదు. ఇక్కడ మీరందరూ శివబాబాకు సంతానం. మీ అందరికీ హక్కుంది. స్త్రీలు, పురుషులు అందరికీ హక్కుంది. శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ నేర్పించాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనమవుతాయి. పతితం నుండి పావనంగా అవుతారు. ఆత్మలో ఏదైతే మాలిన్యం చేరిందో అది ఎలా తొలగుతుంది? తండ్రి అంటారు, యోగంతోనే మీ మాలిన్యం సమాప్తమైపోతుంది. ఈ పతిత శరీరాన్నైతే ఇక్కడే వదిలేయాలి. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్లిపోతాయి. సత్యుగంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ వినాశనంలో ఎంతమంది మనుషులు మరణిస్తారు? కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రాజులైతే కొద్దిమందే ఉంటారు. మిగిలిన 9 లక్షల మంది ప్రజలు సత్యుగంలో ఉంటారు. 9 లక్షల సితారలు అని దీని గురించి పాడతారు కూడా కదా. ఇక్కడ సితారలు అనగా ప్రజలు. వృక్షం మొదట చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. ఇప్పుడైతే ఎంతమంది ఆత్మలున్నారు? తండ్రి వచ్చి అందరికీ గైడ్గా అయి తీసుకువెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగాగ్ని ద్వారా వికర్మల మాలిన్యాన్ని భస్మం చేసుకుని పావనంగా అవ్వాలి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ. అందుకే తిరిగి ఇంటికి వెళ్లేందుకు సంపూర్ణ సతోప్రధానంగా అవ్వాలి. రెండవ పాయింట్, ఈ కళ్యాణకారి యుగంలో తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. వరదానము, సదా కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా
కష్టమైన కార్యాన్ని సహజం చేసే డబల్ లైట్ భవ. ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవం చేస్తారు. వారి ఎదురుగా ఏ సమస్య వచ్చినా కాని వారు స్వయాన్ని కంబైన్డ్గా అనుభవం చేస్తారు, గాబరా పడరు. ఈ కంబైన్డ్ స్వరూపపు స్మృతి ఎటువంటి కష్టమైన కార్యాన్నైనా సహజం చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వస్తే మీ భారాన్ని బాబాపై ఉంచి స్వయం డబల్ లైట్గా అయిపోండి. అప్పుడు ఫరిష్తా సమానంగా పగలు రాత్రి సంతోషంలో మనసు ద్వారా నాట్యం చేస్తూ ఉంటారు. స్లోగన్: ఏ కారణాన్నైనా నివారణ చేసి సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టం చేసేవారే సంతుష్టమణులు. అవ్యక్త సూచనలు: నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా ఉన్నట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు, మరియు నిశ్చింతగా ఉన్నట్లయితే సదా యథార్థ నిర్ణయం ఇస్తారు. ఎప్పుడైతే నిర్ణయం యథార్థంగా ఉంటుందో అప్పుడు విజయులు అవుతారు. త్రికాలదర్శి ఆత్మ సదా నిశ్చింతగా ఉంటుంది, ఎందుకంటే మా విజయం లభించే ఉంది అని వారికి నిశ్చయం ఉంటుంది. ఓం శాంతి.